హనుమకొండ జిల్లాలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అనుచరులు భేటీ అయ్యారు. దీంతో అక్కడి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈటెల అనుచరుల భవిష్యత్తుపై సుదీర్ఘ చర్చలు నడుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక 25 ఏళ్ల నుంచి ఈటెల వెంట నడిచినటువంటి తమకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి స్థానం దక్కుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, ఈటెల రాజేందర్ అనుచరులు భేటీ అయ్యారు. ఈ భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికరంగా మారింది. గత 20 ఏళ్లుగా ఈటెల రాజేందర్ వెంటే ఉంటూ ఈటెల రాజేందర్తోనే పార్టీ కార్యక్రమాల కోసం ఈటెల రాజేందర్తోనే పార్టీలో రాజకీయ భవిష్యత్తును కొనసాగిస్తూ ప్రస్తుతం ఇప్పుడు మా భవిష్యత్తు ఏంటి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ నుంచి సపోర్ట్ లభిస్తుందా, బీజేపీ పార్టీ అభ్యర్థిగా ఈటెల రాజేందర్ అనుచరులకు అవకాశం కల్పిస్తారా, లేదంటే పాత బీజేపీ సంబంధించినటువంటి నాయకులకి అవకాశం కల్పిస్తారంటూ కూడా సుదీర్ఘంగా చర్చ జరిగినటువంటి పరిస్థితి కలదు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఈటెల రాజేందర్ వెంటే ఉంటూ బీజేపీ పార్టీలో అప్పుడు ఉప ఎన్నికలు కావచ్చు, బీజేపీ పార్టీలో ఈటెల రాజేందర్ వెంట కొనసాగినటువంటి పరిస్థితి కలుగుతుంది. బీజేపీ నుండి సరైనటువంటి సపోర్ట్ దొరకకపోతే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లా పోటీ చేయాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఈటెల రాజేందర్ అనుచరులకు బీఫామ్ ఇచ్చి అభ్యర్థిగా నిలబెట్టి బీజేపీ సంబంధించినటువంటి ఎంపీ బండి సంజయ్ కావచ్చు, బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వచ్చి బీజేపీ అభ్యర్థులకు ప్రచారం చేస్తారా, లేదంటే ఎట్లా ఉంటుందన్నటువంటి రాజకీయ చర్చలు కొనసాగిన పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా హుజురాబాద్ నియోజకవర్గంలోని 4 మండలాల్లో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వర్గం, ఇటు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ వర్గంగా రాజకీయ పరిణామాలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. పాత నేతలంతా కొత్తగా ఈ మధ్యలో ఈటెల రాజేందర్ చేరినటువంటి వారితో సయోగ్య లేకపోవడంతోనే బీజేపీ పార్టీలో అనేక రకరకాల రాజకీయ విశ్లేషకులు చర్చలు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. తన రాజకీయ భవిష్యత్తుపై తప్పకుండా ఈటెల రాజేందర్ ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి. ఈటెల రాజేందర్ తప్పకుండా మాకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ భవిష్యత్తు కోసం పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చి గెలిపించేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించాలుగా ఈటెల రాజేందర్ అనుచరులు ఒక నిర్ణయం తీసుకుంటే త్వరలోనే హైదరాబాద్ లో ఈటెల రాజేందర్ కలిసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు బీజేపీ పార్టీ అభ్యర్థిగా బీఫామ్లు ఇవ్వాలి, అభ్యర్థిగా గెలిపించేందుకు బీజేపీ పార్టీ నుంచి సపోర్ట్ దొరకాలి, సపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఆయన అనుచరులు పోతున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న ఈ మీటింగ్ సమావేశం కొనసాగలేదు. ఈ మీటింగ్ పైన ఇప్పుడు హుజురాబాద్ నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా బండి సంజయ్ అనుచరులు వర్సెస్ ఈటెల రాజేందర్ అనుచరులుగా రాజకీయ పరిణామాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే నిన్న ఈ ఈటెల రాజేందర్ అనుచరులు అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికర చర్చలు అయితే కొనసాగుతున్న పరిస్థితి. మరి చూడాలి అనుచరులు ఎప్పుడు ఈటెల రాజేందర్ కలుస్తారు, ఈటెల రాజేందర్ ఈ అనుచరులకు సంబంధించి ఎటువంటి హామీ ఇస్తారు, స్థానిక సంస్థల ఎన్నికలలో హుజురాబాద్ లో ఎటువంటి పరిణామాలు తలెత్తాయో చందు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.